భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ బీజేపీ గొర్ల రామనాయుడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబును శుక్రవారం ఉదయం బీజేపీ గొర్ల రామనాయుడు తమ పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గొర్ల రామనాయుడు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సీటు ప్రకటించిన పంచకర్ల రమేష్ బాబుకి పొత్తులో భాగంగా 3 పార్టీలు కలుపుకొని పూర్తి మద్దతు ఇస్తున్నామని బీజేపీ గొర్ల రామనాయుడు అన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ అనుసంధానమైన జనసేన పార్టీకి పూర్తిగా మద్దతునిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే పార్టీ నుంచి ఆయనకు 2 రోజుల్లో సీటు ప్రకటిస్తారని తెలిపారు. పెద్దలు బండారు సత్యనారాయణ మూర్తి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తామని పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈరోజు శుభదినంగా అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా కూడా పంచకర్ల రమేష్ బాబు గారు గురువర్యులు, పూజ్యులు, ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా మేము 3 పార్టీలను కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము 100% భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదే రకంగా రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యలపైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని సాయం కోరుతూ, సపోర్ట్ కోరుతూ, మరి ఎందుకు ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలి? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్ లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం మీద ఒక మాట లేదు, పార్లమెంటులో అందరినీ గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి కనీసం అడిగిన పాపాన పోలేదు. కేంద్రం పథకాలన్నింటినీ కూడా ఎన్డీఏ చేసిన పథకాలన్నింటినీ కూడా తన పథకాలుగా చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాల పబ్బం గడుపుకుంటూ ఆయన మాత్రం సంపాదించుకోవడం కోసమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ఏ వ్యవస్థల్ని వదలకుండా శాండ్, ల్యాండ్, వైను, మైను ఒక ఆయనకి సంపద సృష్టించే వ్యవస్థలుగా మార్చుకుని ప్రయత్నంగా లక్షలాది కోట్లు సంపాదించి రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం కోసం ఆయన వెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అభ్యర్థులకి ఆయన కోట్లాది రూపాయలు డబ్బు సర్దేశాడని, ఆ డబ్బు సంచులతో ఎలక్షన్లు చేయాలి అనుకుంటున్నాడని. నేను ప్రజల మీ ద్వారా కోరేది ఒకటే, ఈ దేశ శ్రేయస్సు కోరుతున్న పార్టీ బీజేపీ.